నమ్మలేకపోతున్నాను. లతికి ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా, ఎప్పుడు అనుకోలేదు. ఊరుకోరా. రే, లతికొచ్చిందిరా. సీను, ఇతర నాళ్ళకి శేషం. ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసినందుకు, అది నీ పెళ్లి శుభలేఖతో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సీను. నేను కూడా నేను ఎలా చూస్తాను అనుకోలేదు. ఇంత జరిగిన కనీసం నాకు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అసలు నేను ఇంత బాధ ఎలా భరిస్తున్నావు లతిక? బాధల్ని భరించడం అలవాటైపోయింది సీను. 2 ఏళ్ళు ప్రతి క్షణాన్ని కన్నీటి పొట్లతో లెక్క పెట్టాను. ఇప్పటికే ఏడవడానికి కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఏడవడానికి నా దగ్గర ఇంకా కన్నీళ్ళే లేవు. నా సంగతి వదిలే, నువ్వు సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. కానీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను సంతోషంగా ఉండలేను. అరే ఎలా ఉండగలుగుతాను? నీకేం మాట్లాడుతా సీను? నీకోసం ముక్కుపొడిగా కుట్టించుకున్న రోజు ఎంత రక్తం వచ్చిందో నీకు తెలుసుగా. కానీ అది తీసే రోజు ఏడుపు కూడా రాలేదు. రేపు నువ్వు అంతే. ఇక్కడి నుంచి వెళ్లే వరకే ఈ బాధ. ఆ తర్వాత నీ జీవితం, నీ ఉద్యోగం, నీ పనులు తప్ప ఇవేవి గుర్తుండవు. నీకిప్పుడు నా మీద ఉన్నది ప్రేమ కాదు సీను, జాలి. నాకు కావాల్సింది నీ జాలి కాదు, నీ సంతోషం. నాకు మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన నా మాట వినలేదు. ఇష్టం లేని పెళ్లి చేయవద్దు నానా అని బతిమాలాను. ఆయన నా మాట వినలేదు. నువ్వైనా నా మాట విని సీను. కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ నీ కాబోయే భార్య అనుభవించకూడదు. ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చావో అంతే సంతోషంతో ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్. దివ్య ఎక్కడున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? పెళ్లి ఆపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అందరికీ శుభలేఖలు పనిచేసి అందరినీ పెళ్లికి పిలిచి ఇప్పుడు నేను చేసుకోనంటే అందరూ ఏమనుకుంటారు? ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? అయినా నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి ఆపినంత మాత్రాన ఏం చేయగలవు? లతిక ప్రాబ్లం సాల్వ్ చేయగలవా? చేయలేవుగా. పాస్ట్ పాస్ట్ శ్రీను. ఎప్పుడో నిన్ను ప్రేమించిన అమ్మాయి కోసం ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని బాధ పెట్టుకో. అయినా లతికను నువ్వు మోసం చేయలేదు. నువ్వు ఎప్పుడు అంటుంటావే విధి దేవుడు అని. ఆ దేవుడే మోసం చేశాడు. అనవసరంగా ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకు శ్రీను, అర్థమైందా? రే సీను, నీ మామగారి గొలుసు పంపించారా నీకు? ఎందుకు నాన్న మోత బరువు కాకపోతే?
మాధవరు ఏంట్రా ఏంట్రా ఇది వేసుకోపోతే పెళ్లి కొడుకు ఎట్లా అవుతావు? గొలుసు వేసుకోపోతే పెళ్లి కూతురు పెళ్లి చేసుకోదా? హాయ్ శ్రీను. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే ఆంటీ. ఏంటమ్మా నువ్వు కూడా ఇంత లేటు? దారిలో ట్రాఫిక్ జామ్ అయింది అంకుల్. ట్రాఫిక్ జామ్ అవుతా నీ పెళ్లికి వచ్చేవాళ్ళ మూలంగా కాదు, ఆ. ఇదిగో వీడు పొద్దున్నే ఎదురొచ్చిన మూలంగా. చూడమ్మా ఈ గొలుసు వేసుకోమంటే వీడు పెట్టి చేస్తున్నాడు. నువ్వనే కాస్త చెప్పమ్మా. వేసుకో వేసుకో, పెళ్లి కళ వస్తుంది. ఏంటి దివ్య నువ్వు కూడా? ఇది మా మెడలో ఉంటే మార్వాడి కొట్లో కళ వస్తుందండి. సరే సరే, పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూపిస్తున్నావు? ఇంకా వాడే చూసుండడు. అబ్బా అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కదా. నేను చూపించేది ఏంట్రా? పెళ్లి పెట్టి మీద కూర్చుంటే ఎలాగో చూస్తారు కదా. అందరితో పాటు మేమెందుకు చూడాలి? నువ్వు మమ్మల్ని ముందే తీసుకెళ్లి పరిచయం చేయి. నేనా? అవును నువ్వే. పద పద. దివ్య దివ్య నా మాట ప్లీజ్ దివ్య. ఎక్స్క్యూజ్ మీ, అతనే పెళ్లి కొడుకు. మా ఫ్రెండ్స్ ని పరిచయం చేద్దామని. మీట్ మై ఫ్రెండ్స్ హలో. నమస్తే. ఓ, దివ్య, sorry. భగవాన్, నమస్తే. గోపి అండ్ మో. నమస్తే. మిమ్మల్ని చూడాలంటేను. మిమ్మల్నా? దివ్య ప్లీజ్, దివ్య ప్లీజ్, పదండి పదండి, పరిచయం చేశాను పదండి. బాయ్. ఏయ్ పెళ్లి కొడుకు వెళ్ళిపోతున్నాడే, వెళ్ళి అడుగు. ఏయ్ నువ్వు అడుగుతావా మమ్మల్ని అడగమంటావా? వెళ్ళి అడగవే. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఓ, నాతో? నీతో కాకపోతే మాతోనా? వెళ్ళు. పెళ్ళే. వెళ్ళరా? వెళ్ళు. మీది లవ్ ఫెయిల్యూరా? ఫ్రెండ్స్ అంటున్నారు మీ ఆయన లవ్ లో ఫెయిల్ అయ్యారు, అందుకే గడ్డం పెంచుకొని తిరుగుతున్నారు అని ఏడిపిస్తున్నారు. అందుకే చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. మా ఫ్రెండ్స్ కోసం అడుగుతున్నాను. రండి. నువ్వు బానే ఉంటారా? పైన కుర్చీలు సర్దించండి రా. అంతా ఓకే కదా? ఓకే, పైకి పైకి వెళ్ళి చూసుకోసారా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. తీసుకెళ్ళరా, పైకి తీసుకెళ్ళా బాబు. దా, రండి. బాగున్నారా? బాగున్నానండి. మాస్టర్ నమస్కారం. సంతోషం శుభం. నువ్వు తీసుకెళ్ళరా. అరే ఇది మన సురేష్ గారు రా. అదే అరే, ప్యాక్ సురేష్. అడ్డాడి చైన్ పోగొట్టుకున్నాడు. సురేష్, ఈ బాగున్నావా? బాస్ గారు. బాగున్నారా? బియ్యం చెప్పండి. రా, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. అరే, తీసుకెళ్ళరా. అమ్మా, దివ్య, పిలిచారా అంకుల్? ఏంటమ్మా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు, గెస్ట్లు అలాగే వస్తున్నారు. అలాగే. చూసుకుంటుందిలే, రండి. లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్కారం. నమస్కారం. లతిక ఫ్రమ్ కేరళ. అవును. లోపల రండి. మీ గురించి శ్రీను అంతా చెప్పాడు. శ్రీను నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఓ అలాగా. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నారే. నేర్చుకున్నాను. థ్యాంక్స్. కంగ్రాట్స్ రా. బాగున్నావా? రావేమో అనుకున్నాను. తను దివ్య. పరిచయం చేసుకున్నాను. శ్రీను కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరైనా చూస్తే బాగుండదు. రా కూర్చో. కూర్చోండి. ఇప్పుడు వస్తాను.
ఇప్పుడు మీరు బాగున్నారు. మాంగళ్యం దంతనానేన మమ జీవన హేతున కంఠే భద్రాణి భవగే త్వజ్జీవనరథాస్సతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పోయినా నువ్వు కూడా తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల తాళి కట్టు శుభవే. ఇప్పుడు విమల హాయ్. 10th వరకు హాయ్. క్లాస్మేట్ వాళ్ళ ఆయన. నమస్కారం. నమస్తే అండి. ఇది ఉంచు సీను. అయ్యో తీసుకో. ఫోటో తీసారా? రండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాను. అలాగే. ఓకే. వస్తాను సీను. నమస్కారం రా, ఆరోగ్యం సుబ్బు. బాగుందా? నమస్తే. ఇటు సుబ్బు, నమస్తే. అటు సురేష్. నమస్తే. నమస్తే. చిన్నప్పుడు విపరీతంగా అలర్ట్ చేసేవాడు. మీ ఆయనే తక్కువ కాదమ్మా. ఇప్పుడు టైం లేక చెప్పలేకపోతున్నాను కానీ ఊరేలా ఉత్తరం రాస్తాను. ఫోటో తీవా. వస్తానండి. వెళ్ళగానే వీడి విషయాలన్నీ మీకు ఉత్తరం రాస్తాను. బాయ్ రా. థ్యాంక్స్ రా. ఓకే. నమస్తే. నమస్తే అండి. నమస్తే. దిస్ ఇస్ లతిక ఫ్రమ్ కేరళ. నాతో పాటు డిగ్రీ చదువుకున్నాను. ఇటు సత్యం నా ఫ్రెండ్. నమస్తే. మీకోసం వచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా సత్యం. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఒక ఫోటో. బాయ్. వస్తానండి. ఓకే వస్తాను. థ్యాంక్స్ రా సత్యం. బాయ్. వస్తానండి. నమస్తే రామా దివ్య. ఆంటీ. రండి మేడం రండి. కొట్టేనంటేనా మేడం అంట మేడం. విష్ యూ హ్యాపీ నేను మ్యారేజ్. చేయగలనా గిఫ్ట్ లేవా? నేను రావడమే పెద్ద గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ మై డియర్. థ్యాంక్ యూ. దివ్య నువ్వు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయామ్మా. గ్రూప్ ఫోటో దిగుదాం. థ్యాంక్ యూ. ఇవయ్యా సార్ కొంచెం దగ్గర జరగండి. ఇంకొంచెం దగ్గరగా. మైండ్ ప్లీజ్. హలో ఒక్క నిమిషం. మీరందరూ నా పెళ్లికి వచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. కలిసి చదువుకున్న వాళ్ళని, పాత ఫ్రెండ్స్ ని ఇలా పెళ్లిలో కలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఏంటి ఇదంతా చూస్తుంటే మీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? ఇంటికి వెళ్ళి మీ జ్ఞాపకాలు ఒక్కసారి తిరిగేయండి. ఇలాంటి ఆటోగ్రాఫ్స్ మీ జీవితంలో ఎన్నో ఉంటాయి. బాయ్.